రమేష్ అంకుల్ ఆ లేడీ బర్డ్ని ఎక్కడ దాచాడో నేను చూశానమ్మా. నిజమా నాన్న? అది తీసుకొద్దామనుకున్నాను, కానీ ఎవరు నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపించిందమ్మా. ఎవరు నాన్న? అందుకే తీసుకురాలేదు. వచ్చే నెల తీసుకొస్తానమ్మా. నాకేం జరిగినా ఆ లేడీ బర్డ్ మాత్రం నీకే దక్కాలి. నాన్న సరే, ఆ లేడీ బర్డ్ క్లబ్లో ఎక్కడ దాచారో చెప్పండి. చెప్తానమ్మా. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. నాకేం జరిగినా నువ్వు బయటికి మాత్రం రావద్దు. లేడీ బర్డ్ని మళ్ళీ క్లబ్లో దాచావు కదా? చెప్పను. నువ్వెవరు? లేడీ బర్డ్ మళ్ళీ ఎక్కడే పెట్టేశావు కదా? అది ఎక్కడుండాలో అక్కడే ఉంది. అంటే ఎక్కడ తీసావు అక్కడే పెట్టావు కదా? చెప్పేది నీకే, జాగ్రత్తగా విను. 1000 మంది విధవల్లో ఒక తెలివైనోడున్నా వాడు కూడా విధవలాగానే కనబడతాడు. అర్థమైందా? నేనెవరో కని పెట్టేశావా? లేదు, నువ్వు విధవు కాబట్టి నువ్వే చెప్పేశావు. నేనెవరో తెలిసాక నువ్వు బ్రతకడం వృధా. నువ్వు చెప్పకపోతే రమేష్ జైలు నుంచి వచ్చాక వెతికి తీస్తాడు. అప్పుడు వాడి దగ్గర తీసుకుంటా. నాన్నని చంపేశాడు కృప. నాన్న! నాన్న! కృప, నాన్నను చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి నేనేమేం చేయాలో నాకే తెలీదు. నువ్వు నాతో ఉండటం కరెక్ట్ కాదు. నువ్వు ఈ ఆశ్రమంలో సేఫ్గా ఉంటావు. నన్ను వదిలి వెళ్ళకు. నేను మళ్ళీ వస్తా అంటానికి ఈ రెడ్ చెప్పే రోజు ఓకేనా? వెల్కమ్ ఫర్ యూ. ఇప్పుడు ఈ గేమ్ నాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్. మీరు బిగ్ బ్రో కదా? బిగ్ బ్రో? ఏంజల్. ఓ, ఈ షో పేరు ఏంజలా? షోనా? షో ఏంటి? 2 క్వశ్చన్స్ నేను నిన్ను అడగాలి. నేను తెలుగులోనే మాడుతున్నాను కదా? ఎస్. నీకేమైనా మెంటలా? కాదు, చదువు క్వశ్చన్స్ అయిపోయాయి. నేను ఈ పాపని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ నువ్వు చెప్తున్నావంటే మ్యాటర్ నీ దగ్గర ఉందన్నమాట. సమీరా, నీ క్వశ్చన్స్ అన్నిటికీ వాడే ఆన్సర్ చేశాడు. నువ్వు చేయకపోతే షోలో నుంచి ఎలిమినేట్ అయిపోతావు. రే ఏంజల్, నా 2 ఆన్సర్స్ ఇంకా అవ్వలేదు. ఇది షో రూల్స్ అగేన్స్ట్. ఆ మాత్రం తెలీదా? ముందు దీన్ని వేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇందాక నుంచి ఇరిటేట్ చేస్తుంది. ఎప్పుడు దొరికాడు? కదలితే కాల్ చేస్తా. కథ మధ్యలో వచ్చి ఏంట్రా నీ అతి? ఏమండు?
నడు. You, my friend, have cheated death. ఇద్దరిలో ఒకడు పోవాల్సిందే. ఇద్దరు బాబులే. ఇక మీ పాప ప్రక్షాళన మీలో ఒక ప్రాణమే. ఇట్స్ టైం. ఇట్స్ సింపుల్. షో కొట్టినాడు బ్రతికిపోతాడు. ఓడిపోయినాడు చచ్చి ఈ గేమ్ నుండి ఎలిమినేట్ అవుతాడు. వావ్, ఎలిమినేషన్ రా. ఐవాన్, లక్కీ మ్యాన్. నన్ను చంపేస్తారని అర్థమైంది ఏంజల్. కానీ చనిపోయే ముందు ఒక్క అవకాశం. సమీరాకి సారీ చెప్పాలి. ఎందుకు? నేను తనను మోసం చేశాను ఏంజల్. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి రోజు పారిపోయి వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం. ఆ డబ్బు సమీరాన్ని పెళ్లి చేసుకోవడం కోసం. జాబ్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అని తనకు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం. ఐఎమ్ సో సారీ సమీరా. నా ప్రాణాలని సారీ అనుకో. కృపా, ఏం చేశావు? మా నాన్నని చంపిన పాపానికి పగ నేను తీర్చుకున్నాను. కృపా, మీ నాన్నని ఎందుకు చంపాడో తెలియకుండా చంపేశావు. ఇప్పుడు మళ్ళీ కథ మొత్తం మొదటికొచ్చింది. అవసరం లేదు. నీకు ఇక్కడ ఏ రహస్యం తెలియలేదు. ప్రామిస్ చేశావు. లెట్ దిస్ పీపుల్ గో టు హెల్. మాటిచ్చాక వెళ్ళక తప్పుతుందా కృప? అయ్ బాబోయ్, ఈ ఎర్రపిల్లతో భీమవరం కొనొచ్చని చెప్పాడు ఆ మాస్టారు. బతికేలని సంగతి చెప్తా. ఓపెన్. యాక్సెస్ డినైడ్. అంతేనా బాబు, చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడండి. నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చరా బాబు. ఈ షోలో స్పెషల్ ఎఫెక్ట్స్కి ఎమోషన్స్కి మాత్రం ఏం తక్కువ లేదు. ఐమ్ ఫీలింగ్ ఎమోషనల్ రైట్ నౌ. ఏంటి బీ స్ట్రాంగ్ సమీరా. ఇంకా అర్థం కాలేదా నీకు? చచ్చాడు వాడు. పోయి చూడు. సర్లే. అచ్చి బాబోయ్, ఏంటి నిజంగానే చంపేశారు? ఏంటి ఇక్కడ ఎలిమినేషన్ అంటే చంపేడవా? బిగ్ బ్రో అనే గారు, బిగ్ బ్రో అనే గారు, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోండి. నాకు ఇంకేమొద్దు ఏమొద్దండి. నేను మా ఊరు వెళ్ళిపోతానండి. నాకు షో వద్దు, హీరోయిన్ వద్దండి. మా ఇంటికి వెళ్ళిపోతానండి. చంపేస్తున్నారండి ఇక్కడ జనాల్ని. బిగ్ బ్రో అనే గారు, నన్ను పంపించి. ఎవరితో మాట్లాడుతున్నావు? కెమెరా బ్రో. ఐ డోంట్ లవ్ బేకర్. ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి ఏంజల్. కృప, మరి నా గేమ్ రూల్స్ అడిగి తెలుసుకోవడం ఎందుకు? సినిమా చూస్తే సరిపోతుంది కదా.